ఆచార్య చాణక్యుడు తన రాజనీతి శాస్త్రం 6వ అధ్యాయంలో ఈ విధంగా వివరించాడు. ఏ ఉపద్రవాలు లేని దేశంలో నివసించాలట. ఎక్కువ మంది సత్పురుషులున్న దేశంలో నివసిస్తే మంచిది అని చెప్పాడు. ఎల్లప్పుడూ రాజుకు భయపడాలి. రాజును మించిన దేవుడు లేడు. రాజు అనే అగ్ని ఎంత దూరంలో ఉన్నా సరే కాలుస్తుంది. రాజు దగ్గరికి, గురువు దగ్గరికి, దేవుడి దగ్గరికి రిక్తహస్తాలతో వెళ్ళకూడదట. పెద్ద కుటుంబం కలవానికి భయపడాలి. ఎల్లప్పుడూ రాజ్యగృహానికి వెడుతూ ఉండాలి. రాజపురుషులు అధికారులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. రాజదాసితో అనగా రాజుకు సంబంధించిన వేశ్యాదులతో సంబంధం పెట్టుకోవడం మంచిది కాదు. రాజు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అతని ముందు వినయంగా తల వంచుకుని ఉండాలట. పుత్రుడు గుణవంతుడైతే గృహస్థునికి అది స్వర్గం అవుతుంది. పుత్రులకి బాగా చదువు చెప్పించాలి. అవసరమైతే దేశం కోసం గ్రామాన్ని వదలాలి. గ్రామం కోసం కుటుంబాన్ని విడిచిపెట్టాలి. పుత్రలాభం అన్నిటిని మించిన లాభం అని చెప్పాడు. తల్లిదండ్రుల్ని దుర్గతి పాలవకుండా రక్షించేవాడే పుత్రుడు. కులానికి ప్రతిష్ఠ తెచ్చేవాడు పుత్రుడవుతాడు. అలాగే సంతానం లేనివాడికి స్వర్గం ఉండదు. పిల్లలు కన్నదే భార్య అవుతుందని చెప్పుకొచ్చాడు. తన దాసితో సంబంధం పెట్టుకోవటం తన దాసత్వాన్ని పొందడమే అవుతుంది. వినాశనం దగ్గర పడ్డవాడు ఇతం చెప్పినా వినడు. ఎటువంటి కష్టాన్ని గాని సుఖాన్ని గాని పొందని ప్రాణి అయితే ఉండదట. లేగదొడులు తల్లి వెంట వెళ్ళినట్లు సుఖ దుఃఖాలు పుణ్య పాపకర్మలు చేసిన వాళ్ళకి దగ్గరికే వెళతాయి. తనకి కొంచెం ఉపకారం చేసినా అది మహా ఉపకారంగా భావించేవాడే సత్పురుషుడవుతాడు. చెడ్డవారికి అపకారం ఎప్పుడూ చేయకూడదు. ఎక్కడ ఎదుటివారికి ఉపకారం చేయవలసి వస్తుందోనన్న భయం చేత నీచుడు శత్రుత్వాన్ని కోరతాడు. ఉత్తముడు తాము పొందిన స్వల్పమైన ఉపకారానికి కూడా ప్రత్యుపకారం చేయడానికి వేచి చూస్తాడు. దేవతలను ఎప్పుడూ అవమానించకూడదు. కన్నులే మానవునికి వరం. ప్రాణులు నడిపించేది నేత్రమే కాబట్టి కళ్ళు లేని వాని శరీరం ఉండి ఏమీ ప్రయోజనం ఉండదు. నీళ్లలో మూత్ర విసర్జనం చేయకూడదట. నగ్నంగా నీటిలోకి దిగకూడదు. శరీరం ఎలా ఉంటే జ్ఞానం అలాగే ఉంటుంది. బుద్ధిబలం ఎలా ఉంటే వైభవం కూడా అలాగే ఉంటుంది. అగ్నిలో మరొక అగ్నిని వేయకూడదు. తపస్సు చేసేవారిని మనం పూజించాలి. పరభార్యతో ఎప్పుడూ కూడా సంబంధాలు పెట్టుకోకూడదు. అన్నదానం చేసేవారికి భ్రూణహత్యా దోషం కూడా తుడిచివేస్తుంది. వేద విరుద్ధమైనది ఎప్పుడూ ధర్మం కాదు. ఎంత శ్రమపడైనా ధర్మాన్ని కాపాడాలి. సత్యము హితము అయిన వాక్యం స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. సత్యాన్ని మించిన తపస్సు లేదని, సత్యం స్వర్గానికి సాధనమని చెప్పబడింది. సత్యమే ఈ లోకాన్ని నిలబెడుతుంది. సత్యం వల్లనే దేవుడు కూడా కరుణిస్తాడు. అసత్యాన్ని మించిన మరొక పాపం ఉండదట. పెద్దలని ఎప్పుడూ విమర్శించకూడదు. దుష్టుడిగా కూడా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. దుష్టుడికి ఎప్పుడూ కూడా మిత్రుడనేవాడు ఉండడు. దరిద్రుడికి నిజ జీవనం కూడా కష్టంగా ఉంటుంది. దానం చేసేవాడు ఎప్పుడూ గొప్పవాడవుతాడు. గురువుల మీద, దేవతల మీద, సద్బ్రాహ్మణుల మీద భక్తి ఉండడం ఎప్పుడూ మనకి మంచిది. వినయం అందరికీ అలంకారంగా ఉంటుంది. ఉత్తమ కులంలో పుట్టకపోయినా వినయవంతుడు ఉత్తమ కులం వాడి కంటే గొప్పవాడవుతాడు. సత్ప్రవర్తన వల్ల ఆయుర్దాయం, కీర్తి, శ్రేయస్సు కూడా పెరుగుతాయి. ప్రియమైన హితం కానిది, ఇష్టమైన విషయమైనప్పటికీ మంచిది కానీ ఎప్పుడూ ఎదుటివారికి చెప్పకూడదు. చాలా మంది అభిప్రాయాన్ని వ్యతిరేకించే ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా అనుసరించకూడదు. పనులు చేసి పెట్టే వాళ్ళైనా నీచులతో సంబంధం పెట్టుకోకూడదు. రుణాన్ని, శత్రువుల్ని, వ్యాధుల్ని పూర్తిగా రూపుమాపుకోవాలి. ఐశ్వర్యం అవిచ్ఛిన్నంగా ఉండడమే మనిషికి బలవర్ధకం అవుతుంది. యాచకుల విషయంలో అనాదరణ ఎప్పుడూ చూపకూడదు. నీచుడు కష్టమైన పనిని చేయించుకుని ఆ చేసిన వాడినే అవమానిస్తాడు. కృతజ్ఞత లేనివాడు నరకం నుంచి తిరిగి రావడం కూడా జరగదు. అభివృద్ధి అయినా వినాశనమైన నాలుక మీదనే ఉంటాయి. నాలుక విషానికి, అమృతానికి కూడా జన్మస్థానం వంటిది. ఇష్టంగా మాట్లాడేవాడికి శత్రువు ఎప్పుడూ ఉండడు. స్తోత్రం చేస్తే దేవతలు కూడా సంతోషిస్తారు. అసత్యమే అయినప్పటికీ అపవాదపడినప్పుడు అది చాలా కాలం నిలిచిపోతుంది. ప్రభువుకు ద్వేషం కలిగించే మాట ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. స్వధర్మాన్ని నిలబెట్టేవాడు ఎప్పుడూ మంచి వ్యక్తి అవుతాడు. యాచకుడికి ఎప్పుడూ కూడా గౌరవం లభించదు. స్త్రీలకు సౌభాగ్యమే అలంకారమని చెప్పాలి. శత్రువైనా సరే ఎదుటివాడి కడుపు మనం కొట్టకూడదు. ఆముదం చెట్టు ఆసరా చూసుకుని ఏనుగు కోపం కలిగించకూడదు. ఎంత లావుగా పెరిగినా బురుగు చెట్టు ఏనుగును కట్టడానికి ఉపయోగించం కదా. కొండకోకు కర్ర ఎంత పొడవుగా ఉన్నా సరే రోకలుగా ఉపయోగించం. ఎంత ప్రకాశిస్తున్నా మెరుగుడు పురుగు నిప్పు కాదు. అలాగే బాగా ఎదిగినంత మాత్రాన సద్గుణాలు రావు. ఎంత ముదిరినా వేపకర్ర అడకత్తెరకు ఉపయోగపడదు. విత్తనాన్ని బట్టి దిగుబడి ఉంటుంది. చదువును బట్టి బుద్ధి ఉంటుంది. కులాన్ని బట్టి ఆచారం, నడవడిక ఏర్పడతాయి. రాత్రుళ్ళు ఎప్పుడూ తిరగరాదు. అర్ధరాత్రి వరకు వెలుగుగా ఉండి అప్పుడు విశ్రమించడం అనేది మంచి పద్ధతి కాదు. దేన్నైనా విద్వాంసులతో కలిసి పరీక్షించాలి. కారణం లేకుండా ఇతరుల ఇంట్లోకి వెళ్ళకూడదు. కొంతమంది తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు. లోక వ్యవహార శాస్త్రం ప్రకారం అన్నీ జరగాలి. శాస్త్రం లేనప్పుడు పెద్దవారి ఆచారం అనుసరించాలి. శాస్త్రం వాడుకలో ఉంటే అంతకంటే గొప్ప విషయం ఇంకేమీ లేదు. రాజు గూఢచారులనే నేత్రంతో దూరంగా ఉన్నదానిని కూడా చూస్తాడు. అందరూ ఒకరు ఏది చేస్తే అది చేస్తూ ఉంటారు. అందుకే జనాన్ని గొర్రెల మంద అంటారు. ఎవరిని ఆశ్రయించి జీవిస్తున్నాడో వారిని ఆడిపోసుకోకూడదని జీవితంలో మనం వ్యవహరించాల్సిన తీరును బట్టి రాజుతో ఎలా ఉండాలి, ఎదుటివారితో ఎలా ఉండాలి తదితర విషయాలను ఆచార్య చాణక్యుడు తన 6వ అధ్యాయంలో తెలియజేశాడు. మరిన్ని చాణక్య నీతి శాస్త్రాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.